గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో రిమైనింగ్ థ్రెడ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వార్మ్ థ్రెడ్ అండ్ సెల్లెస్ థ్రెడ్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వార్మ్ థ్రెడ్ డ్రా చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే అండి ఒక 10 mm తీసుకోవాలండి. ఓకే అండి, ముందుగా ఒక 10 mm తీసుకుందాము. సో 10 mm తోటి ఒక లైన్ డ్రా చేద్దాము. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ హైట్ మనం మెన్షన్ చేయాలండి. హైట్ మెన్షన్ చేసేటప్పుడు ఈ వార్మ్ థ్రెడ్కి యాంగిల్ ఎంత అంటే అండి 29 degrees. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము 29 డిగ్రీస్ మనకి ఎంత ఇచ్చినా సరే దాన్ని మనము ఆఫ్ చేసుకుంటాము. సో 29 degreesని మనము ఆఫ్ చేస్తే 29 degreesని మనము బై 2 చేసుకుంటే 29/2 చేస్తే ఎంత వచ్చిందండి 14.5 వచ్చిందండి. సో 14.5 వచ్చింది కాబట్టి యాంగిల్ మనం ఎంత మెన్షన్ చేయాలంటే అండి 14.5 మెన్షన్ చేయాలన్నమాట. ఈ పాయింట్ నుంచి 14.5 అంటే మనకి డ్రాఫ్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం నీట్గా అండ్ ప్రికాషన్స్ ఫాలో అవుతూ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ కాబట్టి 14.5 అంటే అండి 10 degrees 1 2 3 4 14.5 అంటే 14కి అండ్ 15కి మధ్యలో పెట్టాలండి. పాయింట్ మెన్షన్ చేశాను. హైట్ మెన్షన్ చేశాడండి. మనకి పిచ్ వచ్చేటప్పటికి నేను మాట్లాడుకున్నాం ఆల్రెడీ క్లాస్లో. పిచ్ ప్రతి థ్రెడ్ ప్రొఫైల్కి కూడా ఎంత తీసుకుంటున్నాం అంటే అండి 30 mm తీసుకుంటున్నాం. అండ్ హైట్ మాట్లాడితే హైట్కి వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 0.69 ఇంటూ పి అనమాట అండి. 0.69 ఇంటూ పి 0.69 ఇంటూ పి అంటే 30 mm తీసుకుంటాము. 0.69 ఇంటూ పి అంటే 30 mm తీసుకున్నామండి. సో ఆ వాల్యూ ఎంత చేస్తే ఎంత వచ్చిందంటే అండి 20.7 mm వచ్చింది. హైట్ వచ్చేటప్పటికి 20.7 mm వచ్చింది. విడ్త్ కూడా మెన్షన్ చేశాడండి. విడ్త్ వచ్చేటప్పటికి విడ్త్ ఎంత అంటే అండి 0.34 ఇంటూ పి 0.34 ఇంటూ పి అనమాట అండి. 0.34 ఇంటూ పిచ్ వాల్యూ 30 mm. సో 0.34 ఇంటూ పి ఎంతండి 30 mm కాబట్టి 30 mm మెన్షన్ చేసుకుంటే సో మనం ఫైనల్గా ఎంత వచ్చిందండి 10.2 వచ్చిందండి. విడ్త్ 10.2 mm వచ్చింది. సో మనము ఈ రెండు డైమెన్షన్స్ తీసుకుని మనం డ్రా చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేటప్పటికి హైట్ డ్రా చేయాలండి. హైట్ వచ్చేటప్పటికి ఎంత ఏంటండి 20.7 mm. 20.7 mm కాబట్టి 6 దగ్గర పెట్టుకున్నాను. 20 అంటే 1 2 20.7 mm అంటే 20కి 1కి 21కి అండ్ 20కి మధ్యలో 20.7 mm పెట్టుకున్నానండి. మెన్షన్ చేసుకున్నాను. మరలా ఇప్పుడు విడ్త్ డ్రా చేయండి. విడ్త్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి 10.2 mm ఇచ్చాడు. సో విడ్త్ వచ్చేటప్పటికి 1 నుంచి 2 కాబట్టి 10.2 mm. 10కి 11కి మధ్యలో తీసుకున్నానండి వాల్యూ. ఓకేనండి. సో ఇప్పుడు మరలా అగైన్ ఏం చేయాలంటే మనము యాంగిల్ మెన్షన్ చేసుకోవాలండి. యాంగిల్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 29 degreesని బై 2 చేసాం కదండి. 29/2 చేసుకుంటే మనకి 14.5 వచ్చింది కాబట్టి ఆ 14.5ని మనము మరలా బాటమ్ కూడా మెన్షన్ చేసుకోవాలండి. సో ఇది 10 degrees 15 degrees 14.5 అంటే 14కి 15కి మధ్యలో మనం మెన్షన్ చేసుకుంటాం. మరలా హైట్ వచ్చేటప్పటికి 20.7 mm కదండి. 20.7 mm కాబట్టి 10 mm 20 mm 20.7 mm. సో మీరు ఇలా ఎప్పుడైతే డ్రా చేశారో అన్నింటికి కూడా మనకి డ్రాఫ్ట్ ఉంటే ఈజీ అయిపోద్దండి. సో ప్యారల్ లైన్ డ్రా చేయాలి కాబట్టి లైట్గా లైన్ డ్రా చేసుకుంటారు అండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత మరలా అగైన్ మనము ఇక్కడ విడ్త్ పెట్టాలండి. విడ్త్ వచ్చేటప్పటికి ఎంత అండి 10.2 mm. మరలా అగైన్ 10.2 mm మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసిన తర్వాత హైట్ పెట్టాలండి. హైట్ వచ్చేటప్పటికి ఎంత అండి ఆల్రెడీ 20.7 mm పెట్టాలి. సో మనం ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేసుకోవాలండి. యాంగిల్ మెన్షన్ చేయాలంటే 14.5 అంటే 14కి 15కి మధ్యలో 14.5. మరలా అగైన్ మనం ఏం చేస్తామంటే దీన్ని రెండింటిని జాయిన్ చేసుకుంటాము. మళ్ళీ ఇప్పుడు ఈ విడ్త్ పెట్టాలండి. విడ్త్ వచ్చేటప్పటికి 10.2 mm.
ఇదిగోండి 10.2 mm పెట్టాను. మరలా అగైన్ ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేయాలండి. యాంగిల్ వచ్చేటప్పటికి ఎంత అండి 14.5 degrees. 14.5 degrees. ఈ హెడ్ వచ్చేటప్పటికి 20.27 mm. మరలా అగైన్ విడ్త్ పెడతామండి. విడ్త్ వచ్చేటప్పటికి 10.2 mm పెడతాము. అండ్ మరలా అగైన్ హైట్ పెట్టేటప్పుడు యాంగిల్ మెన్షన్ చేసుకుంటుంది. ఇలాగా 3 థ్రెడ్స్ ప్రొఫైల్స్ డ్రా చేస్తే చాలండి. 3 థ్రెడ్స్ డ్రా చేస్తే చాలు. 14.5 మెన్షన్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటండి హైట్ మెన్షన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇది 10.2 mm డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత మరలా అగైన్ ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేయాలండి. 14.5 mm మెన్షన్ చేయండి. 14.5 mm. ఓకే, 14.5 mm మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం డ్రా చేసి స్టార్టింగ్ 10 mm ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తామంటే 10 mm మెన్షన్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే మనకి విత్ వర్త్ థ్రెడ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ ప్రొఫైల్ అనేది మనము డ్రా చేసుకుని అవుతాం. తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటామండి. సో డైమెన్షనింగ్ ఇవ్వడం మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో డైమెన్షనింగ్ ఇచ్చే ముందు మనం ఇక్కడ ఈ థ్రెడ్ ప్రొఫైల్లో చూపించాలి కాబట్టి సో ఈ విధంగా తీసుకుందాం. ఓకేనండి. సో ఈ విధంగా తీసుకుంటాము. సో ఇక్కడ మనకి థ్రెడ్ ప్రొఫైల్ అనేది రావడం జరిగింది. దీనికి ఇప్పుడు మనము 45 degrees పెట్టుకుని మనం ఏం చేస్తామంటే అండి 45 degrees పెట్టుకుని మనం ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటామండి. ఈ విధంగా మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటామండి. హ్యాచింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫైనల్గా మనం డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు సో మనకు ఆల్రెడీ తెలుసండి హైట్ ఇచ్చాడు. హైట్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం కదండి 20.7 mm. సో దాన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ పిచ్లో చూపించాం కాబట్టి 0.69 mm అండి. సో 0.69 p చూపించాం హైట్. అండ్ విడ్త్ చూపించేటప్పటికి ఈ విడ్త్ ఎంత అంటే అండి 0.34 into p. సో విడ్త్ వాల్యూ వచ్చేటప్పటికి 0.34 into p అనమాట అండి. 0.34 into p చూపించాము. అండ్ యాంగిల్ మెన్షన్ చేయాలండి. యాంగిల్ వచ్చేటప్పటికి ఇన్ బిట్వీన్ ఈ 2 teethsకి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అండి 29 degrees. సో 29 degrees చూపిస్తాము. సో పిచ్ వాల్యూ చూపించాలనుకుంటే మనము సో ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదండి. దీనికి సెంటర్ లైన్ డ్రా చేసుకుని సో ఈ విధంగా మనము సెంటర్ లైన్ చూపించుకోవచ్చు. సెంటర్ లైన్ చూపించేటప్పుడు సో దీన్ని మనము పిచ్ కింద చూపిస్తామండి. సో ఓవరాల్గా మనకి థ్రెడ్ ప్రొఫైల్స్ వచ్చేటప్పటికి వామ్ థ్రెడ్ ఇదండి. ఫైనల్గా లాస్ట్లో నేమింగ్ ఇచ్చుకుంటాం వామ్ థ్రెడ్. ఓకేనండి. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి సెల్లర్స్ థ్రెడ్ అండి. సెల్లర్స్ థ్రెడ్. సో దీన్నే మనము అమెరికన్ స్టాండర్డ్స్ థ్రెడ్ అని కూడా పిలుస్తారు. అమెరికన్ స్టాండర్డ్స్ థ్రెడ్ అని కూడా పిలుస్తారు. సో ఈ థ్రెడ్ కూడా మనం ఏ విధంగా డ్రా చేస్తామంటే అండి ఇది ఆల్రెడీ మనము నిన్నటి ప్రీవియస్ సెక్షన్లో చెప్పుకున్నట్టుగా షార్ప్ వి థ్రెడ్ ఏదైతే డ్రా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో డ్రా చేస్తామండి. ఈ సెల్లర్స్ థ్రెడ్ కూడా షార్ప్ వి థ్రెడ్ ప్రాసెస్లోనే మనము దీన్ని డ్రా చేసుకుంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ లైన్ 10 mm తీసుకుంటామండి. బేస్ లైన్ వచ్చేటప్పటికి 10 mm తీసుకుంటాము. సో ఈ సెల్లర్స్ థ్రెడ్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్స్ థ్రెడ్కి కూడా యాంగిల్ ఎంత అంటే అండి 60 degrees. సో 60 degrees అంటే మనము 30 degrees మనం మెన్షన్ చేసుకుంటామండి. 30 degrees పెట్టుకుంటాము. 30 degrees పెట్టుకున్న తర్వాత హైట్ వచ్చేటప్పటికి ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 0.86 into p అనమాట. పిచ్ మనం అలాంటి రాసుకుంటున్నాము. పిచ్ వచ్చేటప్పటికి మనకి 30 mm. మరి హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి
హైట్ వచ్చేటప్పటికి 0.86 ఇంటూ పి. సో 0.86 ఇంటూ 30 mm. ఈ వాల్యూ అంతా చేసుకుంటే మనము ఈ వాల్యూ అంతా చేస్తే 0.86 ఇంటూ 30 mm చేసుకుంటే 25.8 mm వచ్చిందండి. హైట్ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందండి? 25.8 mm వచ్చింది. నెక్స్ట్ వన్ మనకి విడ్త్ ఇచ్చాడండి. సో అది మనము తర్వాత మాట్లాడదాము. సో 25.8 mm ఇచ్చాడండి. హైట్ వచ్చేటప్పటికి 25.8 mm ఇచ్చాడు. 25.8 mm అంటే సో 6 నుంచి 5కి 10 mm, 5 నుంచి 4కి 10 mm, 20 mm, 25.8 కాబట్టి ఇవ్వండి 25.8 mm మెన్షన్ చేసుకున్నాం. మరలా అగైన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి, ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే అండి, ఒక సెంటర్ లైన్ డ్రా చేస్తారు. డ్రా చేసుకున్న తర్వాత మరలా ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 30 degrees మెన్షన్ చేయాలి. సో 30 degrees మనం ఇటువైపు మెన్షన్ చేసామండి. మెన్షన్ చేసిన తర్వాత మరలా బాటమ్కి ఎంత పెట్టాలంటే 25.8 mm మెన్షన్ చేయాలండి. 10 mm, 20 mm, 25.8 mm కాబట్టి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ప్రతిదానికి మనం చెక్ చేసుకోకుండా ఉండడానికి ఆల్రెడీ మీకు ఒక ట్రిక్ చెప్పాను నేను. ప్యారలైన్ అనేది లైట్గా డ్రా చేసుకుంటూ వెళ్తారు. సో ప్యారలైన్ డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మరలా అగైన్ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎంత పెట్టాలంటే అండి 30 degrees పెట్టాలి. సో ఈ పాయింట్ దగ్గర మరలా అగైన్ 30 degrees మెన్షన్ చేస్తాం. 30 degrees మెన్షన్ చేసిన తర్వాత మరలా ఈ పాయింట్ని రెండింటిని జాయిన్ చేస్తామండి. మరలా మనకి ఇక్కడ సెంటర్ లైన్ కాబట్టి ఓకే అండి, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు 30 degrees తీసుకుంటాం. ఇది ఎంత పెడతామంటే 30 degrees పెడతాము. సో 30 degrees పెట్టిన తర్వాత మరలా అదేవిధంగా కిందకు ఒక లైన్ డ్రా చేస్తాం. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి 30 degrees మెన్షన్ చేసుకుంటామండి. 30 degrees మెన్షన్ చేసుకున్నాం. మెన్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే అండి 25.8 mm పెడతాము. మళ్ళీ దీనికి కూడా సెంటర్ లైన్ డ్రా చేసుకుంటారు. సో దీనికి కూడా సెంటర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత పెడతారంటే అండి 30 degrees. 30 degrees అయిపోయిన తర్వాత దీన్ని మనం రెండింటిని జాయిన్ చేసేస్తామండి. జాయిన్ చేసిన తర్వాత ఫైనల్గా 10 mm కాబట్టి స్టార్టింగ్ 10 mm ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా 10 mm మనం మెన్షన్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి థ్రెడ్ అనేది ఏమవుద్దంటే అండి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోలేదు, మనకి మరలా అగైన్ టాప్ కార్నర్ ఏదైతే ఉందో టాప్ కార్నర్ నుంచి కూడా డిస్టెన్స్ ఇచ్చాడండి. ఆ టాప్ కార్నర్ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే అండి, సో బాటమ్ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 0.65 ఇంటూ పీ చేస్తామండి. మనకి ఈ బాటమ్ నుంచి సమ్ హైట్ ఇచ్చాడండి ప్రొఫైల్ డ్రా చేయడానికి, సెల్లస్ థ్రెడ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి. ఆ హైట్ ఎంత అంటే అండి 0.65 ఇంటూ పీ అండి. 0.65 ఇంటూ పీ అంటే 0.65 ఇంటూ పీ ఎంతండి 30 mm. మనం అదే వాల్యూ చేద్దాము. క్యాషియలో చేసుకుంటే 0.65 ఇంటూ పీ వచ్చేటప్పటికి 30 mm కదండి. సో 19.5 వచ్చిందండి. అంటే బాటమ్ నుంచి 19.5. ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 25.8 నుంచి 19.5 తీసేస్తే ఎంత అండి 6.3 అనమాట. సో మనం ఇప్పుడు మెన్షన్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అండి 19.3 చూపిద్దాం బాటమ్ నుంచి. సో 10 mm, 20 mm, 19.3 కాబట్టి బాటమ్ నుంచి 15, 16, 17, 18, 19.3 కాబట్టి సో ఇక్కడ వరకు వస్తుందండి. సో మనం చూసుకుంటే డిస్టెన్స్ ఎంత వస్తుందంటే మనకి తక్కువలో తక్కువ 6.3 కదండి. 6.3ని by 2 చేసుకుంటే 3.15 అంటే మనకి ఈ టాప్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది 3.5. మరలా అగైన్ బాటమ్ నుంచి కిందకి మార్చుకునే దానికి 3.15. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఒక ప్రొఫైల్ని మనం డ్రా చేయాలి. ఈ ప్రొఫైల్ని డ్రా చేసేటప్పుడు ఒక ప్యారలైన్ డ్రా చేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైము ఇక్కడ నుంచి కూడా సో టాప్లో మనం ఏ విధంగా అయితే లీవ్ చేసామో బాటమ్ నుంచి కూడా 3.15, 1 mm, 2 mm, 3 mm, 3.15 mm. సో మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటామండి. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఇది మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయొచ్చు, లేకపోతే కనుక
మనము కాంపాస్ యూస్ చేసి కూడా డ్రా చేయొచ్చండి. ఎక్కడైతే మనకి ఈ పాయింట్స్ వచ్చినాయో ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ ఒక కర్వ్ అనేది మనం డ్రా చేయాలండి. ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ మనము ఈ విధంగా కర్వ్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చండి ఇది. సో ఈ విధంగా వస్తుంది అనమాట కర్వ్. అండ్ ఫైనల్గా పైన వచ్చేటప్పటికి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని కలుపుతూ సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ప్రొఫైల్ డ్రా చేసుకుంటాము. సో ఇదేనండి ఫైనల్గా మనం కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. సో మనం ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటామండి. తర్వాత ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి మనకి ఓవరాల్ హైట్ ఇచ్చాడండి. సో ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి ఈ ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 0.86 ఇంటూ పి అండి. సో ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 0.86 ఇంటూ పి. అండ్ తర్వాత ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ డ్రా చేసాం కదండి మనము కర్వ్డ్ ప్రొఫైల్. సో మనం థ్రెడ్ ఈ విధంగా చేసినప్పుడు థ్రెడ్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రొఫైల్ ఇచ్చాడు. ఈ ప్రొఫైల్ వాల్యూ ఎంత అంటే అండి 0.65 ఇంటూ పి. ఆ థ్రెడ్ ప్రొఫైల్ ఎంత అండి 0.65 ఇంటూ పి. అండ్ యాంగిల్ మెన్షన్ చేశాడు. సో యాంగిల్ మెన్షన్ చేయాలండి మనము. యాంగిల్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 60 degrees. అండ్ పిచ్ వాల్యూ వచ్చేటప్పటికి పిచ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ పిచ్ వాల్యూ వచ్చేటప్పటికి మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటామండి ఈ విధంగా. ఓకే అండి, పిచ్ వాల్యూ. సో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే అండి సెల్లర్స్ థ్రెడ్ అని మనం రాసుకుంటాం. దీన్నే అమెరికన్ అసోసియేషన్ థ్రెడ్ అని కూడా అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.